హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి గవర్నమెంట్ పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మీకు శాలరీ కూడా 99,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. లేటెస్ట్ గా కొత్త గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో ఎవరైనా సరే డిగ్రీ చేసినా సరే, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, బీటెక్ చేసినా, బీఎస్సీ, బీకామ్, మీరు ఎలాంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎన్పిఎస్ పెన్షన్ స్కీమ్ నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. సో తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ సంబంధించిన ట్రస్ట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఉందన్నమాట ఇది. సో వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. గ్రేడ్ బి అండ్ గ్రేడ్ ఏ ఆఫీసర్స్ కింద వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. 16th జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత కాల్ లెటర్స్ అనేవి ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ అయితే మీకు రావడం జరుగుతాయి. సో వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ చూసినట్లయితే గ్రేడ్ ఏ సంబంధించిన, గ్రేడ్ బి సంబంధించి కూడా అయితే ఉన్నాయన్నమాట. సో జనరల్ ఉంది, రిస్క్ మేనేజ్మెంట్, జనరల్ హ్యూమన్ రిసోర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ కి మనకి పే స్కేల్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే జనరల్ కి సంబంధించి 99,000 వరకు అయితే మీకు శాలరీ కూడా అయితే ఉంటుంది. ఇలా మనకి పే స్కేల్స్ అయితే అన్నిటికీ ఇచ్చారనమాట. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ జనరల్ చూసినట్లయితే 25 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ మనకి గ్రేడ్ ఏ కేటగిరీలో అసిస్టెంట్ మేనేజర్ కింద, జనరల్ కింద అయితే మనకి 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. జనరల్ అన్న దానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇక్కడ నిల్ అని కూడా రాస్తుంది, కావాలంటే చూసుకోవచ్చు మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లో. సో ఎవరైతే డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ చేసినారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి రిస్క్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, ఫైనాన్స్ లో కానీ, కామర్స్ లో కానీ, లేకపోతే ఎకనామిక్స్ లో కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అని ఉంది. ఎంబీఏ చేసిన వాళ్ళు ఆర్ మాస్టర్స్ డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు హ్యూమన్ రిసోర్స్ దానికి. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ అంటే కంప్యూటర్ కి సంబంధించి అయితే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా. తర్వాత ఎవరైతే ఈ జాబ్స్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇంటర్వ్యూ కంటే ముందర 2 phases అయితే ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. phase 1 లో మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో phase 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయినట్లయితే షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్ గా అయిపోవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయ్యారో సో వాళ్ళకైతే ఫ్రీగా మీకు ట్రైన్ టికెట్స్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో phase 3 ఏంటిదంటే ఇంటర్వ్యూ అనమాట. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే మిమ్మల్ని చేయడం జరుగుతుంది. తర్వాత phase 2 ఇంటర్వ్యూకి సంబంధించి ఈ రెండింటిని బేస్ చేసి మీకు మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అంటే సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. phase 2 కి సంబంధించి 50% వేరేజ్, ఇంటర్వ్యూలో అయితే ఇంకో 50% వేరేజ్ బట్టి మీ అన్నిటిలో కలిసిన మార్క్స్ బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ మనకి పే అండ్ అలవెన్సెస్ అని చెప్తుంది. సో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. అదర్ బెనిఫిట్స్ అనేవి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి, లీవ్ ఫేర్ కన్సెషన్ అని చెప్పి, హాస్పిటలైజేషన్, ఇలా ఇవి కూడా అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ గా మీకు బిగినింగ్ ఆఫ్ స్కేల్ పే అని చెప్పేసి 35 lakhs per annum వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పే స్కేల్స్ కూడా అయితే ఉన్నాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో పోస్టింగ్ వచ్చేసరికి మనకి న్యూ ఢిల్లీలో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా అయితే వీళ్ళు కావాలంటే వేరే వాటిలో కూడా అయితే పోస్ట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్ లో కూడా అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో సో మీకు దగ్గరలో ఉన్న రీజన్ కి అయితే మీరు పెట్టుకోండి ఆన్లైన్ లో అప్లై చేసేప్పుడు. హైదరాబాద్ లొకేషన్ ఉంది కాబట్టి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్‌కి పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఇంకా వేరే ఉన్నాయి. చెన్నై అని చెప్పి, తర్వాత రాయ్‌పూర్, గౌహతి, కోల్కతా అని. సో మీకు మీ ఇష్టం అన్నమాట. సో హైదరాబాద్ కూడా అయితే పెట్టుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్‌లో ఉంటుంది. ఫేజ్ 2కి సంబంధించి కూడా అయితే ఈమెయిల్‌లో అయితే పోస్ట్‌లో అయితే మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. తర్వాత అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూసీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ₹1000 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదన్నమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎవరైనా సరే అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా లేదు కాబట్టి తప్పకుండా ఎలిజిబుల్ అయితే చాలు మీరైతే అప్లై చేసేసుకోండి. ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో. ఒకవేళ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవుతారో జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ పే చేసి. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే మీరు అన్ని చదివైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇందాక చెప్పినట్టుగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి ట్రైన్ టికెట్స్‌కి సంబంధించి కూడా అయితే వీళ్ళు పే అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ అయితే మీరు చదవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మొత్తం. తర్వాత ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5th ఫిబ్రవరి లోపలైతే మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ అని చెప్పి ఉంది. సో ఇది కూడా అయితే మీరు హ్యాండ్ డిక్లరేషన్ లో అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ హ్యాండ్ రైటింగ్ తో వైట్ పేపర్ మీద రాసి ఇదైతే ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ డిక్లరేషన్ దగ్గర. తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఇదైతే ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ కూడా ఆన్లైన్ లోనే చేయాలి. తర్వాత ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుని మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. సో అక్కడ కామెంట్ బాక్స్ లో క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఆన్లైన్ లో అప్లై చేయడానికి అయితే మీకు వస్తుందన్నమాట. సో మీరు అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. 16th జనవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ 5th ఫిబ్రవరి లోపలైతే మీరు వెంటనే అప్లై చేసేసుకోవాలి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనబడుతుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫుల్ నేమ్ కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ చేసిన తర్వాత క్యాప్చర్ సెక్యూరిటీ ఎంటర్ కోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో సిగ్నేచర్ దాంట్లోకి అయితే వెళ్తారు. సో అక్కడ కూడా మీ ఫోటో సిగ్నేచర్స్ ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ లోకి వెళ్తుంది. ఆ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేసి ఫైనల్ గా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అని ఉంటుంది. సో ప్రివ్యూలో మీరు ఇప్పుడు దాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫైనల్ గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో. సో తర్వాత ఫీమేల్ క్యాండిడేట్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయక్కర్లేదు కాబట్టి సో డైరెక్ట్ గా మీరు కేటగిరీ ఎంటర్ చేసేటప్పుడే ఫైనల్ గా లాస్ట్ లో వాళ్ళకైతే ఎలాంటి పేమెంట్ అయితే చేయక్కర్లేకుండా డైరెక్ట్ గా సబ్మిషన్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా మీరైతే ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇలా ఈజీగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా పెన్షన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరు గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.